హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్ ఏమీ లేదని ఇంకా మార్నింగ్ ఇడ్లీ పిండి ఉంటే ఇంకా ఇలాగా దోశల కింద వేసి వాళ్ళకైతే వేస్తున్నాను అనమాట. నేను మార్నింగ్ నుంచే ఇంకా కిచెన్ అంతా ఇలాగే ఉంచేసానండి. ఏమీ టచ్ చేయలేదనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏమీ ముట్టుకోలేదు. కడగడం అలాంటివి ఏమీ చేయలేదు. ఇంకా అందుకే ఇంత వర్క్ ఇంతలా ఉండిపోయింది. మనం ఒకసారి బతికించామంటే ఇంకా ఆ పని అంతా అలాగే ఉంటుంది. ఇంకా మనకి తప్పదు. ఇంక ఇది వచ్చేసి ఎప్పటి నుంచో మొక్క పెడదాము అందులో అని చెప్పి అలాగే ఉంచుతున్నాను. అందులో మొక్క పెట్టట్లేదు. ఏం మొక్క పెడితే బాగుంటుందో అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా అది అందరిలోనూ ఉంటూనే ఉంటాయి. మనమేమో వాడకుండా అలాగే ఉంచుతాము. వాటిని కనుక మొక్కలు పెట్టుకుని అలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. చాలామంది ఇళ్ళల్లో అలాగే చూశాను నేను. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇళ్ళల్లో ఉంటే కనుక బయట అలాగ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ అలా పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా వచ్చేసి ఇంక సామాను అంతా ఒకడొక్కడిగా కడిగేస్తున్నాను. మొత్తం ఇంత సామానం అయిపోయినాయో తెలుసా అండి. అలా నాకు సామానం ఎక్కువ వాడకం అనేది బాగా అలవాటు అనమాట. నేను ఎక్కువగా తీస్తూనే ఉంటాను. మనం ఇంక నేను ముగ్గురమైనా కానీ నాకు సామానం ఎక్కువైపోతూ ఉంటాయన్నమాట. ఎక్కువ ఒకటికి రెండు చేస్తూ ఉంటాను అనమాట. పిల్లలు కూడా అంతే. చీటికి మాటికి ఏదో ఒకటి తీస్తూనే ఉంటారు వాళ్ళు కూడాని. ఇవన్నీ కడిగేటప్పటికి నాకు 1/2 అవర్ అలా పట్టిందండి. ఇవన్నీ కడిగేసుకుని ఇంకా పైన బట్టలు అవి ఉంటే ఇంకా వాటిని కూడా తెచ్చేసి ఫోల్డింగ్ పెట్టేద్దామని చెప్పి ఫస్ట్ అయితే కడిగేసి ఇంకా బాస్కెట్ కూడా సరిపోవట్లేదని చెప్పేసి షింక్లో ఇంకా కొన్ని ఉంటే అలాగే ఉంచేసానండి. ఇంక ఇదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. క్లీన్ చేసేసుకుని ఈ క్లీన్ చేయడానికి కూడా బయట లోపల ఇదంతా క్లీన్ చేయడానికి కూడా నాకు 1/2 అవర్ అలా పట్టేస్తుంది. ఎందుకంటే మాది పెద్ద పెద్ద హౌస్ అండి. చుట్టూరు పెద్ద ప్లేస్ ఉంటుందన్నమాట. అదంతా తుడుచుకునేటప్పటికి 1/2 అవర్ అలా పట్టేస్తుంది అనమాట. ఇంకా సరే ఇంక ఇదంతా క్లీన్ చేసుకునేటప్పటికి 1 అవర్ అలా పట్టింది. 1 అవర్ పట్టిన తర్వాత ఇంక లోపలికి వచ్చి ఇంక పిల్లల స్కూల్ బ్యాగులు అవన్నీ ఇంక ఇక్కడ పడేసేసారు. ఇంక అవన్నీ తీసుకుని ఇంక ఎక్కడివక్కడే సదిరేసి హాల్ కూడా ఒకసారి నీట్గా తుడిచేసుకుని హాల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 3-4 టైమ్స్ అయినా తుడుస్తూ ఉంటానండి. ఎందుకంటే కొంచెం నీట్గా ఉండాలి కాబట్టి హాల్ అనేది. అందుకని ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 3-4 టైమ్స్ అయినా కొంచెం తుడుస్తూ ఉంటాను అనమాట. ఇంకా అలా తుడిసిన తర్వాత ఇంకా బట్టలు అవి ఉంటే ఇంకా అవి కూడా తెచ్చేసి ఇంకా అలా పెడితే మళ్ళీ 1 వీక్ దాకా నా వెనక అలాగే చూస్తాయని చెప్పేసి ఇంకా అవి కూడా ఫోల్డింగ్ పెట్టేస్తున్నానండి. ఫోల్డింగ్ పెట్టేసిన తర్వాత ఇంకా అక్కడే పెట్టేస్తున్నాను. ఇంకా మా పిల్ల నా చుట్టూరునే తిరిగి ఏదో కావాలని అడుగుతుంది. దాన్ని నేను ఇవ్వకుండా పిల్లని కసురుకుంటే వెళ్ళిపోయిందనమాట. ఇంకేం అడగకుండా. ఇంక మనం ఏదన్నా పనిలో ఉన్నప్పుడే వాళ్ళు ఏదోటి అడుగుతూ ఉంటారనమాట. వాళ్ళకి వెంటనే ఇంకా ఇచ్చేసేయాలి. ఇంకా ఆగరనమాట. మా పిల్లలైతే మరీ ఘోరంగా తయారైంది. అడిగిన వెంటనే ఇంకా వాళ్ళకి ఇచ్చేయాలి. అడక్క ఇంకా మనము కొంచెం సేపు ఉండమ్మా అన్నా కూడా వాళ్ళు వినట్లేదు. వెంటనే ఇంకా ఇచ్చేయాలి. వాళ్ళు అడిగింది వెంటనే ఇచ్చేసేయాలనమాట. ఇంకా నేను కసురుకున్నానని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇవన్నీ ఇంకా అక్కడే పెట్టేస్తున్నాను అనమాట.
మనం డైలీ చెయ్యాలి కానీ వర్క్ అనేది ఇంకా అలానే ఉంటుందండి. మనం చేసే కొలది వస్తూనే ఉంటాయి పనులు అనేవి. ఈరోజు పని ఈరోజే ఉంటే రేపటి పని రేపటికి అలాగే ఉంటుంది. బద్ధకంతో ఉంటే కనుక మన పని అక్కడే ఆగిపోతుంది. కంపల్సరీగా మన వర్క్ మనం కంప్లీట్ చేయాల్సిందే. కొంతమంది ఏంటి అంటే చేయకుండా ఈవినింగ్ వరకు అలాగే అలా వదిలేస్తూ ఉంటారు. కానీ ఎప్పటికైనా మనమే కదండి చేయాల్సింది. ఇంక ఈవినింగ్ ఇంకా భోజనం అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, డిన్నర్ అనేది. ఇంకా రైస్ నేను డైరెక్ట్ అన్నము బియ్యాన్ని కడిగే పెట్టేస్తానండి. ఎసరు నీళ్ళు కాగిన తర్వాత బియ్యం కడిగి అలా వేయడం కాదు, కానీ డైరెక్ట్ గ్యాస్ మీదే కాబట్టి మేము ముగ్గురమే కాబట్టి డైరెక్ట్ కడిగేసి అలా పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఇంకా బెండకాయ ఫ్రై అనేది చేస్తున్నాను. బెండకాయ ఫ్రై అనేది మనం మూత పెట్టకుండా చేస్తేనే వాటికి అది ఏమంటారు జిగురులాగా వస్తుంది కదండి, అలా రాకుండా ఉంటుంది మూత పెట్టుకోకుండా ఫ్రై చేస్తే కనుక. లాస్ట్ మినిట్లో మూత పెట్టుకోవాలండి. లాస్ట్ మినిట్లో మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ అలాగా ఉడకనిస్తే కనుక ఫ్రై అయిపోతుంది. అందులో అప్పుడు వెయ్యాలండి కారము. ఇంకా ఫ్రై అయిపోయింది మనం దించేసుకుంటామని చెప్పుకొని అప్పుడు కారం వేసుకుంటే కనుక కొంచెం మాడు వాసన అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇంకా పిల్లలకి తినిపించేస్తున్నాను. మా పిల్లోడైతే కోపమించాడు, టీవీ పెట్టట్లేదండి. ఇంకా వీళ్ళతో మామూలుగా ఉండదు కదండి పిల్లలతోటి. ఇంకా మార్నింగ్ రొటీన్ వచ్చేసి